అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. అసలు పేరుకే కట్ వర్క్ కానీ ఎంత సింపుల్గా అయిపోయిందంటే నేను కూడా షాక్ అయ్యాను. ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి, చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్. చాలామంది ఏమన్నారంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు కదా అక్క అన్నారు. అంటే వీళ్ళకి ఏదో ఒక ఫార్ములా లాగా ఉంటుందంటండి సెట్టింగ్. ఈ డిజైన్కి ఇంతే హ్యాండ్ వస్తుందంట, అందుకు నేను ఇంతే పెట్టుకున్నాను. అయితే నేను కటింగ్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా. 1/2 ఇంచ్ విడ్త్ తోటి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలాగా మంచిగా కుట్టేసుకోండి. నార్మల్ కట్ వర్క్ లాగా ఉండదండి ఇది. కొంచెం ఇలాగా షేప్ ఎక్కువ వచ్చిన లీవ్స్ షేప్ వచ్చింది చూసారా, అక్కడ ఉన్న చోట కొంచెం నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. మిగతా చోట మామూలుగా కుట్టేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనం క్యాలప్స్ వర్క్ లాగా అంత టఫ్గా ఉండదన్నమాట, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. అంటే మన క్యాన్వాస్ మీద చిన్న మూత పెట్టి కట్ వర్క్ కట్ చేసి కుడతాను చూసారా, అంత టఫ్గా ఉండదన్నమాట. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఎక్కడైతే కరువు తిరిగిందో అక్కడ వెళ్ళిపోవడమే అంతే. ఎక్కడైతే కరువు తిరుగుతున్నాయో ఆ చోట మనం తిప్పుకుంటూ నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసేయాలి, అంతే అయిపోయింది. ఇప్పుడు స్ట్రేట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత అలా కరువులు తిరిగిన చోట ఇలాగ చిన్న క్లాత్తో కట్ చేసేసేయండి. మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకూడదు, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేయడం వల్ల షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. ఓకేనా. కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి, కొంచెం దూరంగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేస్తే మనకి అక్కడ ఎలాగైతే షేప్ వచ్చిందో లీఫ్ షేప్ లాగా వచ్చినాయి కదా, అవన్నీ హైలైట్ అవుతాయి. ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా కొంచెం బయటికి లేపుతూ. ఇలా నీట్గా కుట్టేసుకున్నామంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. నాకు బార్డర్ తీసేసానండి నేను, పెద్ద బార్డర్ వచ్చింది కదా కటింగ్లో చెప్పాను మీకు. పెద్ద బార్డర్ రావడం వల్ల నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ అయిందనమాట. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా కాటన్ సిల్క్ మీద కుట్టించుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అయితే నాకు ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో ఇక్కడ కూడా మనకి కొంచెం క్లాత్ అనేది జాయింట్ అవుతుంది. ఇలా నీట్గా ఇక్కడ నాకు పూసలు తీసేస్తున్నాను. కరువు తిరిగిన చోట పూసలు వచ్చినాయి. ఇది గమ్ పెట్టి వాళ్ళు అతికిస్తారనమాట, తీసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా తీసేసుకుని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండోది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. అయితే సైడ్కి నాకు ఈ పీసులు జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ కొంచెం ఇలా వచ్చింది కదా, ఇలా లోపలికి కాదు బయటికే ఫోల్డ్ చేసేసేయండి. మన వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా బాగా ఫినిషింగ్ వస్తుంది. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోతుందండి, నాకేమీ అంత ఆర్మ్ లూజ్ ఎక్కువ కాదు కదా. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. సో సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉందో. కరెక్ట్గానే ఉంది. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట షేప్స్ అనేవి. బాగా షేప్ వచ్చిన చోట కొంచెం ఇలా కట్ చేసుకుంటే హైలైట్ అవుతుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా నీట్గా కట్ చేసేయండి ఎక్కువ ఉన్న క్లాత్ని. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఇలా అంతా కూడా ఇలాగా ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా కొంచెం ఓపెన్ చేసుకుంటే కట్ వర్క్ అనేది బాగా వస్తుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇవి అంత తొందరగా రావట్లేదు, ఏదో గమ్ పెట్టి దేనితోనో చేశారు మొత్తం మీద. గోర్లు నొప్పి వస్తుంది కానీ ఊడట్లేదు అనమాట. ఈ వర్క్ ఎంత అని అడిగారండి. 1200 తీసుకున్నారండి నాకైతేని. కాస్ట్ చెప్తే ఏమంటారంటే మా దగ్గర 1000 రూపాయలే, మా దగ్గర 800 అంటారు. థ్రెడ్స్ క్వాలిటీని బట్టే ఉంటుంది అనమాట. నేను అన్నీ క్రాస్ చెక్ చేసి అంత డబ్బులు ఇచ్చాను. మంచి క్వాలిటీ. మీరు ఎంత సార్లు వేసుకున్నా కూడా పోగులు కానీ అవేమి రావన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా.
మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలాగా సరిపోతుంది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. సో మనకి 2 హ్యాండ్స్ అవన్నీ రెడీ అయిపోయినాయి. చూసారా ఎలా వచ్చిందో కట్ వర్క్ అనేది. ఇప్పుడు బ్యాక్ నెక్. ఇక్కడ బ్యాక్ నెక్ మామూలుగా ఎంత బ్రాడ్ ఇవ్వాలో అంతే ఇస్తారో మనకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే కరెక్ట్గా మనం నెక్ 2 ఇంచులు ఇచ్చాను కదా నేను, ఖర్చులతో కలిపి 2.5 ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని స్టిచ్ వేసేయాలన్నమాట. స్టిచ్ వేసేసి కట్ చేసేయాలి. కానీ నాకు ఏమైందంటే ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు వెనకాల హ్యాంగింగ్స్ పెట్టుకోమని. సో దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎంత నెక్ ఇచ్చారో అంతా పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు చూసారు కదా పక్కన పిక్ ఒక షేర్ చేస్తాను చూడండి. నేను కటింగ్ చేసినప్పుడు ఇంత బ్రాడ్గా కట్ చేయలేదు, మామూలుగా కట్ చేశాను. కానీ నేను కుట్టుకునేటప్పుడు అంత బ్రాడ్గా పెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ కటింగ్ చేశాను అనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ని ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే నెక్ విడ్త్తో కంపేర్ చేస్తే ఒరిజినల్ క్లాత్ ఎంత వచ్చిందో అంత క్రాస్గా కుట్టు వేసేసామనుకోండి, అప్పుడు ఆ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి ఎంత కావాలో అంత నెక్ వస్తుంది. నేను కుట్టడానికి అక్కడ నాకు ఏంటంటే హ్యాంగింగ్స్ కోసం అక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి అది కట్ అయిపోతాయి. నేను అందుకునే నెక్ విడ్త్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. వెనకాల డోరీస్ పెట్టుకుంటే భుజాలు కూడా జారవు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఒక రౌండ్గా ఒక స్టిచ్ వేసేస్తున్నానండి. తర్వాత కట్ వర్క్ కుట్టుకోవచ్చు. నేను కట్ వర్క్ కుట్టుకునేటప్పుడు కూడా నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే. మనకి కర్వ్ ఎలా తిరిగిందో అలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఆ ఫ్లవర్ షేప్స్ ఎలా వచ్చినాయో అలా అన్నమాట. కొంచెం కుట్టుకి దూరంగా పెట్టుకుని కట్ చేసుకోండి, లేదంటే పీలుకుపోతుంది. ఓకేనా? ఇలా మొత్తం కూడా వేరే సపోర్ట్ ఏం లేదు కదా, మరి దగ్గరగా కట్ చేసేసుకోకూడదు అంతే. ఇలాగా ఇలా వెళ్ళిపోవటమే. షేప్స్ వచ్చిన చోట కొంచెం షేప్ ఇవ్వండి. ఇలాగా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. అయిపోయింది. ఇప్పుడైతే నేను కొంచెం దూరంగా కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకోండి ఎంత దూరంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని ఆ ఫ్లవర్స్ అనేవి మనం వెనకాల డోరీస్కి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఇలా కట్ చేసుకుంటూ దూరంగా కట్ చేస్తున్నాను. కుట్టు ఎక్కడో ఉంది, నేను ఎక్కడో కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఇలాగా నేను చెప్పాను కదా హ్యాండ్స్కి ఎలాగైతే ఇచ్చానో సేమ్ అలాగే చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుంటే అక్కడ షేప్ వస్తుంది అనమాట. అలా కట్ చేసేటప్పుడు కుట్టు దగ్గర కట్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, కుట్టు దగ్గర కట్ అయిందంటే మాత్రం పాడైపోతుంది. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు తిప్పేద్దాం. ఇలా తిప్పేసుకుని చక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఇలాగా. ఓకేనా? ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేయకపోతే మళ్ళీ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుందండి, లోపల లైనింగ్. ఇలా మంచిగా అక్కడ మనకి చిన్న పూసలు వచ్చినాయి కదా చెమ్కీలు, అవి కొంచెం దాటుకుంటూ స్టిచ్ వేయండి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కొంచెం షేప్స్ అనేవి రావాలన్నమాట.
ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. అక్కడ కట్ వర్క్ కూడా కుట్టినట్టే హైలైట్ అయింది కదా, అదనమాట టిప్ అనేది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేయండి. నీకు షోల్డర్ దగ్గర కొంచెం అతుకు పడుతుంది, నేను చెప్పాను కదా కటింగ్ చేసినప్పుడే. సో అతుకు వేసుకున్నా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుందిలేండి. ఇలా చేతితోటి అద్దుకుంటూ, నాకైతే కొంచెం పల్చగా ఉంది ఒరిజినల్ క్లాత్, అందుకునే కింద ఉన్న లైనింగ్ కనిపిస్తుంది. దానివల్ల నేను ఎక్కడైతే లైనింగ్ ఉందో అక్కడ ఇలా చక్కగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. వర్క్ అయితే చాలా బాగుందండి. ఆ చెమ్కిలు కూడా చాలా బాగా పెట్టారు. అస్తమాను మగ్గం వరకు బ్లౌజులు చేయిస్తుంటే 3500 3000 అలాగ అయిపోతుంది అనమాట. సరే ఈసారి ఇలా వర్క్ వేయించుకుందామని చెప్పేసి వర్క్ వేయించుకున్నాను. ఇక్కడ అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా. ఇక నాకు కొంచెం అతుకు పడుతుంది, అతుకు వేసేస్తాను. క్లాత్ సరిపోక పడిందనమాట. ఇక నీట్గా కట్ చేసుకోండి. వెనకాల డాట్స్ కూడా వేసేసేయండి. ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా. నడుం దగ్గర మెయిన్ డాట్ ఫస్ట్, ఇక చిన్న టక్స్ ఇచ్చేసి ఇక్కడ చిన్న టక్, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం అతుకులు పడతాయి కదా, అతుకులు వేసేస్తాను. ఇలా కొంచెం స్టిచ్ వేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మన ఇక్కడ కూడా అంతే, కొంచెం తక్కువ వచ్చింది. దీన్ని కూడా ఇలా జాయిన్ చేసేసుకుని, ఖచ్చితంగా జాయిన్ చేసుకున్న ప్రతి చోట టాప్ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మనకి పీల్కపోతుంది అనమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. వెనకాల డాట్స్ వేసుకునేటప్పుడు ఏమన్నా పూసలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, లేదంటే సూది ఇరిగిపోతుంది. నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా తీసేసి షోల్డర్కి తిన్నగా అయిపోయింది. ఇక లోపల ఒకటి ఉంది, అది కూడా తీసేద్దాం, లేదంటే పట్టి అతికినప్పుడు మనకి తెలియదు అనమాట లోపల ఉన్నట్టు పూస. ఇక్కడ కూడా అంతే, షోల్డర్కి తిన్నగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. నాకు ఇంత నెక్ డీప్ లేదండి, ఇదంతా కూడా మిషన్ అనేది సెట్టింగ్ ఉంటుందంట. ఈ మోడల్కి ఇంత నెక్ డీపు, ఇంత నెక్ విడ్త్ వస్తుంది, మనకి మార్చడానికి ఉండదంట. అయితే మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే 6.5 ఇంచులు ఉంది నెక్ డీపు, అంతే పెట్టుకున్నాను. సో మిగతాదంతా కూడా కట్ చేయలేదు మరి, లేదంటే బాగా డీప్ అయిపోతుంది నాకు. ఇప్పుడు ఎలాగైతే మనకి కట్ వర్క్ ఉందో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కట్ స్టిచ్చింగ్ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే షేప్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా కొంచెం ఇలాగా మూలలు ఉన్న చోట కట్ చేయండి ఇలాగా. ఇప్పుడు ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. సేమ్ నెక్ డీప్ అయితే నాకు ఇలా వచ్చిందనమాట. ఎంత ఉందో ఎప్పుడైనా సరే మనం బయట కొలత బ్లౌజ్ అయినా సరే, లేదంటే మార్కింగ్ వేసింది అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి, అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ ఇలాగా చేయించుకున్నవి అయితే మాత్రం మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ డీప్ అన్నీ కూడా మనకి నచ్చినట్టు. ఇంత డీప్ ఇస్తే పాడైపోతుంది బ్లౌజ్ నాకు. ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు సైడ్ కూడా కొన్ని అతుకులు పడతాయి, వేసుకుంటా తర్వాత, ఉంది క్లాత్ అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే.
ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నాకు కొంచెం జాయింట్ ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఈ సైడ్కి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. నేను ఇది కట్ చేయకుండా దీనిపైన పెట్టేసి కుట్టేస్తాను. మనకి వెనకాల డోరీస్ కూడా క్లాత్ కావాలండి. ఇంకోండి ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతే అయిపోయిందండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి, అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది. ఇక నాకు ఏమైనా పూసలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట. మెల్లగా వెళ్ళాలి. తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు ఉన్న డాట్, మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపు ఉన్న డాట్ ఇలా పట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. షేప్ బెల్ట్ రెడీ చేసుకుని జాయిన్ చేసేసుకుందాం. ఇవంతా కూడా ఇలాగ రెడీ చేసేసుకున్నాను. హ్యాండ్స్ ఒకటి, ఇది షేప్ బెల్ట్ అనమాట. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది, నేను పైపింగ్ వేస్తాను దానికి. షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేరే కలర్ క్లాత్. అంటే వేరే కలర్ అంటే దళసరుగున్న క్లాత్ అనమాట, వేస్ట్ క్లాత్ అంటారు. నాకు లైనింగ్ నేను 1 మీటర్ తీసుకున్నాను కాబట్టి నాకు డబల్ లేయర్ వేయడానికి అయితే వచ్చింది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. కింద ఒరిజినల్ క్లాత్, తర్వాత 2 లేయర్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం అడ్జస్ట్మెంట్ కాలేదు, మళ్ళీ కుడుతున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేస్తాను. దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి అయితే వచ్చింది. నేను అదే కుడుతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి రెడీ చేస్తాను. స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేయాలి, ఎందుకంటే నెక్ని తిప్పేసాం కదా, అందుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఎడ్జ్ దగ్గర లాస్ట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ 1.5 ఇంచులంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసామనుకోండి, ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించకూడదు, కనిపించదు కూడా. ఇది వచ్చేసి మనకి ఉక్సు పట్టి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా పూసలు ఉన్నాయో లేదా చెక్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా
ఇలా ఫాస్ట్గా వెళ్తే సూది తిరుగుతుంది. అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టి ఉన్నది రెడీ చేసుకోవాలి. నేనైతే వర్క్ బ్లౌజ్ వచ్చినా ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినా కూడా నేను ఫస్ట్ వచ్చేసి వర్క్ ఉన్నది పార్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి ఏం జాయిన్ చేయట్లేదు. ఇది ఒక చిన్న పీసే కదా, నేను ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా. ఇదంతా కూడా అంతే. ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు సైడ్ కొంచెం అతుకు పడుతుంది, అది కూడా వేసేస్తాను తర్వాత. ఇలా అనమాట. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనకి ఎక్కడైతే లైన్ వేసామో అందుకనే మనం కటింగ్ చేస్తున్నప్పుడే ఖచ్చితంగా లైన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఈ సైడ్కి కొన్ని అతుకులు పడతాయని చెప్పాను కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకోండి. ఇంకా పైపింగ్ కూడా చేసుకోవాలన్నమాట. ఇక కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదా, ఈ పీస్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. చిన్న చిన్న పీసెస్ కూడా వేస్ట్ చేయకూడదు, ఇలాంటి చోట బాగా కవర్ అవుతాయి. ఇది కూడా జాయింట్ వేసేసాము. ఇలా కట్ చేసుకోండి. టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. 1-2 టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక వైపుకి డాట్ వేసేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. చూసారా చక్కగా వచ్చిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకొక షేప్ బెల్ట్ దీనికి జాయిన్ చేసేయటమే. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట మన మెథడ్లో. డాట్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా కట్ చేసేయండి. ఇది కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి అన్నాను కదా, నా దగ్గర నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అయితే ఉండదన్నమాట. అక్కడ మనకి ఫ్లవర్స్ ఇచ్చారు కదా, సో నా దగ్గర ఉన్న పీస్ తోటే చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నానండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపి తీసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే పీలుకుపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. దీని మీద ఇలా పెట్టేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఎందుకంటే అక్కడ పైపింగ్ వేస్తాను కాబట్టి దానికి ఎంత ఖర్చు కావాలో అంత మిగిలింది. నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. కొంచెం మనకి వర్క్ వచ్చింది కదా, ఆ జరీకి మ్యాచ్ అయ్యే పైపింగ్ అయితే తీసుకున్నానండి క్లాత్ని. అయినా మనకి పళ్ళు కవర్ అయిపోతుంది, కనిపించదు, కానీ నేనైతే సేమ్ కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం నీట్గా కట్ చేసుకున్నాను. నార్మల్ పైపింగే వేసేస్తున్నాను, ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా సరిపోతుంది. ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా రెండో వైపు నేను హెమ్మింగ్ చేస్తాను, కుట్టు వేయను. పట్టు శారీ కదా, బాగోదు. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని
ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. నెక్ దగ్గర ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి, లేదంటే మాత్రం మనకి ఫినిషింగ్ రాదు. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని డాట్ దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎంత క్రాస్గా మనకి ఎంత అయితే పట్టి అతకడానికి కావాలో, బ్యాక్ పార్ట్లో పట్టి ఉంది కదా, ఎంత కావాలో అంత పెట్టుకుని మిగతాదంతా కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు నడుము దగ్గర కూడా ఈక్వల్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి నేను అలా కుడుతున్నాను. మీరు వేరే వాళ్ళ చేత కుట్టించిన బ్లౌజ్ అయితే నడుముని 4 భాగాలు చేసుకుని ఈక్వల్గా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. ఈక్వల్గా మార్కింగ్ వేసుకోకపోతే ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుందాం. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను కొన్ని అవి ఉన్నాయన్నమాట, తీసేస్తాను, లేదంటే సూదులు ఇరిగిపోతాయి. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఈక్వల్గా. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. 2 గీతలంత స్లోప్ ఇవ్వాలంతే. మనం ఆ 2 గీతలంతే నెక్ డీప్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, అందుకుని. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలాగా స్ట్రేట్గా మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. నేను షోల్డర్ దగ్గర ఓవర్లాక్ చేసుకొచ్చేస్తాను. ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం నీట్గా కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు నేను ఇలాగ టాప్ స్టిచ్ వేసేస్తాను. ఈ లోపల ఉన్న క్లాత్ని లోపలికి పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కొంచెం స్లోగానే రండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకుందాము, లేదంటే మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి మిడిల్లో, అది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలండి. ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట. ఇక్కడ ఏమైనా ఉంటే తీసేసేయండి. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకునే కుట్టుకోవాలి. అందుకనే మీరు ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలన్నమాట. చిన్న షోల్డర్ మార్కింగ్ అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అంటాను కదా, అదే నెక్ దగ్గర అయితే ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ బ్యాక్ రావాలండి. అలా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ వేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా 2 స్టిచెస్ వేయాలండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి రెండవ స్టిచ్, రెండో సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా అంతే సేమ్, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా పట్టేసుకోండి. ఫస్ట్ మన వైపుకి ఇలాగా, మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా నీట్గా
అంతేనండి, చూసారా ఎంత చక్కగా ఉందో చూడడానికి. సో ఇప్పుడైతే సైడ్ జాయిన్ చేస్తున్నాను. సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఓకేనా? మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను కదా, 5.5 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ప్రతి చోట కూడా మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి. నడుము లూజ్ ఎలాగో మార్కింగ్ వేసుకున్నాము, హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 మీద 7 గీతలు ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మన షోల్డర్ దగ్గర ఏమైనా కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకుంటే కుట్టు యువతలకు వస్తుంది అనమాట. యువతలకు వచ్చినా పర్లేదు కానీ అవతలకు రాకూడదండి. అవతలకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను గీత గీసాను కదా, అవతలకి కుట్టు వచ్చింది అనుకోండి, ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. అందుకని మీరు ఖర్చులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్తా ఉంటాను. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఇంకొక స్టిచ్, ఇక్కడ ఏమైనా పూసలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకొక స్టిచ్, ఇది అయిపోయింది. మొత్తానికి 3 కుట్లు కుట్టాలండి. 3 స్టిచెస్ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పడానికైనా సరే. మరి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఎడ్జ్కి ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట అన్నమాట, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే, రెండో హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజ్ ఒక చోట రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలాగా ఒక కుట్టు వేసేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, ఇంకో స్టిచ్ కూడా వేసేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఎడ్జ్కి ఇంకొక కుట్టు వేసేయండి. అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి, చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత ఫాస్ట్గా కూడా అయిపోయిందండి. నాకైతే మాత్రం నాకు విసుగు అనేదే రాలేదనమాట, కట్ వర్క్ అనే ఫీలింగే రాలేదు. సో మీరు కూడా ఇదే మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే మీకు ఇంతే ఫినిషింగ్ వస్తుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వెనకాల హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు కదా, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏదైనా షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫినిషింగ్ చూసారు ఎలా ఉందో, మనం ఇచ్చే కాస్ట్ని బట్టి ఫినిషింగ్ కూడా ఉంటుందండి. నాకైతే 1100 1200 అనుకుంటా, 1200 తీసుకున్నారు. బాగుంటుంది, క్వాలిటీ థ్రెడ్స్ అవన్నీ వాడతారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.